ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే సహజంగా 4 సీట్లు బీజేపీ గెలిచింది స్వల్ప తేడాతో 3000తో ఒక నిజానికి చెప్పాలంటే బ్రదర్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు మేము గెలిచింది 39 మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే 119 గాను మేము గెలిచింది 39 విచ్ ఇస్ 1/3 ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ మేము దాదాపు ఒక 10-11 సీట్లు 6000 ఓట్ల లోపల పోయినాయి 10-11 సీట్లు ఉన్నాయి ఉదాహరణకు ఆదిలాబాద్లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది 3000 ఓట్లతో ఖానాపూర్ పోయింది 4000 ఓట్లతో ఆదిలాబాద్ పోయింది 6000 ఓట్లతో అంటే ఒక్క పార్లమెంట్లోనే 3 నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది కానీ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది మొత్తంగా చూసినట్టయితే 7 పార్లమెంట్ ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు 16-17 వేల లీడ్ ఉంది బీఆర్ఎస్ మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే అట్లా మొత్తం 17లో 7లో మాకు ఆధిక్యత కనబడతాం 1-2 చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ కున్నట్టుంది ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు చూడాలి ఏం జరుగుతుందని చూడాలి బీజేపీ ఎస్ అంటే మేము పోటీ పడుతున్నామని చెప్తున్నాం నేనేమంటున్నా మీకు మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగిన బ్రదర్ కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయినారు ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు నేను అందుకే చెప్తున్నా నేను బీజేపీ బీటీము అని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసింది మేము బీజేపీ వాళ్ళు ఓడగొట్టినాం బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా ఓడగొట్టింది అది చెప్తున్నా నేను చెప్పే పాయింటే కాదు పోటీ పడ్డాం తలపడ్డాం వాళ్ళని ఓడగొట్టినాం వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించింది డెఫినెట్గా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచిండ్రు గెలిపే కదా బ్రదర్ కాదని ఎట్లంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు నిజామాబాద్లో గెలిచిండ్రు ఆర్మూర్లో గెలిచిండ్రు వాళ్ళు 8 సీట్లు గెలిచిండ్రు కాబట్టి ఈ బీటీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో ఓడగొట్టారు కాబట్టే ఈ బీటీం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను